ఆ సుమ్మక సారక్క దయ వల్ల 12 రాశుల మీద గవ్వలేస్తున్నాం. ఆ తుల్జాపూర్ భవానీ మాత దయ వల్ల 12 రాశుల మీద ఎవరికి రాశి మీద ఎలా పడతాయి గవ్వలు అమ్మవారి పేరు మీదకి వెళ్ళి అన్ని రాశులకు 12 రాశులకు మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహరాశి మీద జూన్ నెల అమ్మవారి పేరు మీద గవ్వలు ఇస్తే ఎలా వస్తుందో వాళ్ళ జాతకం చూద్దాం. సింహరాశి జూన్ నెల ఎలాగుందంటే చేస్తారు సంపాదనం, కానీ చేయికి మాత్రం నిలబడదు. వచ్చి వచ్చినట్టే వస్తుంది, కానీ 10 మందికి సాయం చేస్తారు. ఇంట్లో వాళ్ళ సహకారం ఉండదు, బయట వాళ్ళ హిమ్మతి ఎక్కువ ఉంటుంది. ఇల్లు కులాలకి నమ్మరు, బయట వాళ్ళకి నమ్ముకుంటారు చాలామందికి. కానీ వచ్చిందంటే కానీ కోపం, అతను పెద్దవాడా చిన్నవాడా అని చూడరు. కోపం పోయిందంటే ఇల్లు ప్రాణం కూడా ఈయనకి వెంటాడరు. అలాంటి గుండె, అలాంటి మనసు వీళ్ళది. సింహరాశి అంటే సింహం లాంటి వాళ్ళు, ఏదున్నా ఓపెన్ టాప్ ఎదురుగానే చెప్పేస్తారు. కానీ ఈ జాతక ప్రకారం ఈ గవ్వలేసి అమ్మవారి పేరు మీదకి వెళ్ళి కుటుంబ విషయాల్లో స్త్రీలతో, కూతుర్లతో, కొడుకులతో, తల్లితో, తండ్రితో, తోడ పుట్టిన వాళ్ళతో ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆ ఇబ్బంది ఎక్కడికి ఏ మూలకెళ్ళి కూడా రావచ్చు. అలా కాబట్టి భార్య భర్తలు ఉన్నా, తోడ పుట్టిన వాళ్ళు ఉన్నా, చదువుకుంటున్న వాళ్ళు అబ్బాయిలు ఉన్నా, అమ్మాయిలు ఉన్నా, అలా ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి మనం పెద్ద వయసు దాకా ఎవరు ఉన్నా కూడా ఇది కొంచెం జాగ్రత్తగా మీరు అందరూ ఈ యొక్క నెల ఓపిక పట్టి మీరు పనులు చేసుకుంటూ పోతే అది అమ్మవారి దయ వల్ల, తుల్జాపూర్ దయ వల్ల అమ్మవారి పేరు మీదకి వెళ్ళి మీకు శుభాలు ఉంటాయి. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మీకు అష్టదరిద్రం అష్టపడ్డది. అంటే 4 బొత్తులు బొరలా పడ్డాయి. అలా కాబట్టి ఏది మీకు సాధ్యం కాదన్నట్టు. కొంచెం ఓపిక పడితే అన్ని పనులు శుభాలు ఉంటాయి. నిదానమే ప్రధానం అన్నట్టు. అందరికీ నమస్కారం.